మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు తన సహోదరులను చూచి, తన తండ్రి మరణించిన తరువాత ఇశ్రాయేలు అతన్ని పాతిపెట్టి మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద మక్పేలా పొలమందు గుహలో అతను పాతిపెట్టి వచ్చిన తర్వాత అతని సహోదరులు యోసేపునకు భయపడుచు, యోసేపు సహోదరులు 15వ వచనంలో తన తండ్రి మృతి పొందుడు చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించునని యోసేపుకి ఇలాగ వర్తమానం పంపి, యోసేపుతో మీ సహోదరుని కీడు చేసేది కనుక వారి అపరాధమును, వారి పాపము క్షమించమని చెప్పినప్పుడు, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు భయపడకుడి, మీరైతే కీడు చేయ ఉద్దేశించదు కానీ నేటి దినము జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అందువల్ల యోసేపు ఎలాగూ వారు అమ్మివేశారు, ఎలాగ చంపవాలని ఉద్దేశించారు, యూదా ఎలాగ వారిని యోసేపును చంపవద్దని చెప్పి యోసేపును కాపాడాడు, అలాగనే వారు ఇష్మాయేలులకు యోసేపును అమ్మివేయటం కూడా మనం చూస్తాం. తర్వాత ఐగుప్తుకు వెళ్ళి అనేక శ్రమలు, కష్టములు అనుభవించినప్పటికీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న మాట మనం జ్ఞాపకము చేసుకుంటాం. కాబట్టి ఆదికాండములో ఇలాగూ 40వ అధ్యాయంలో, ఆదికాండము 40వ అధ్యాయంలో దేవుడు అతనికి తోడై ఉన్న విషయం 39వ అధ్యాయం, యోసేపును ఐగుప్తు తీసుకొని వచ్చినప్పుడు ఫరోకు ఉద్యోగస్తుడు పోతీఫర్ అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుంటూ ఇష్మాయేలు వద్ద అతను కొన్నాడు. కొన్నప్పుడు 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను అని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిందని, అతని బట్టి అతని ఇల్లు ఆశీర్వదింపబడిందని దేవుని వాక్యంలో మనము చూస్తాం. దేవుడు యోసేపుకి తోడై ఉండను. 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండను కనుక చెరసాలాధిపతి కూడా మరి అతనికి దేవుడు తోడై ఉన్నందున కటాక్షం కలిగింది. దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. యోసేపు చెరలో వేయబడ్డాడు. అనేక కష్టములు గుండా, శ్రమల గుండా అతడు వెళ్ళి శ్రమలు పొంది అలాగూ రాబో కాలంలో అనేక ప్రజల రక్షణార్థమై అది దేవుడు మేలుకు ఉద్దేశించుట ద్వారా యోసేపు శ్రమల గుండా వెళ్ళి అనేకులకు రక్షణ అనుగ్రహించాడు, పోషకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు సంతతి ఐగుప్తుకు వెళ్ళటం, ఇవన్నీ మనము తెలిసిన చరిత్ర. కాబట్టి దేవుని కార్యములు ఎలాగుంటాయంటే, ఒకవేళ మనం శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ ప్రస్తుత కాలంలో అది దాని తర్వాత ఆశీర్వాదం ఒకటి దాగి ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి శ్రమ పొందుట ద్వారా అనేకులకు ఆశీర్వాదం అనుగ్రహింపబడింది, రక్షణ అనుగ్రహింపబడింది, పోషణ అనుగ్రహింపబడింది. ఆశీర్వదించినట్లుగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం 12వ అధ్యాయంలో, 15వ అధ్యాయం ఆదికాండంలో, 17వ అధ్యాయం ఆదికాండంలో, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ సంతానము అని చెప్పి 15వ అధ్యాయం మళ్ళీ 13, 14 వచ్చిన తమది కాని దేశంలో వారు
400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు, తర్వాత మిగులు ఆస్తితో బయలుదేరి వస్తారని చెప్పి అబ్రహాంతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, యోసేపుని ఏర్పాటు చేసుకుంటే ద్వారా అతను కూడా శ్రమల గుండా ద్వేషింపబడి, మరి అమ్మివేయబడి, హింసింపబడి, చెరసాల్లో వేయబడి, ఆ తరువాత అనేకులకు రక్షణార్థమని దేవుడు అతన్ని హెచ్చిస్తాడు, దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. అలాగున్న ఆ వ్యక్తికి సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమల గుండా హింసింపబడి, దూషింపబడి, మనందరూ అనేక ప్రజలు రక్షింపబడినట్లుగా ఆయన శ్రమను ఉన్నది. మన పాపం నిమిత్తం శ్రమ ఉంది. మనకు ఆశీర్వాదకరముగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పడిన ఆత్మరక్షణను మనకు అనుగ్రహించడానికి, జీవాహారం అనుగ్రహించడానికి ఆయన కూడా శ్రమల గుండా వెళ్ళి ప్రధాన యాజకుడిగా తాను అర్పించుకోవడం ద్వారా మనం ఈరోజు ఈ రక్షణ పొంది ఉన్నాం. అది దేవుడి కృపచేతనైన దానముగా మనకు అనుగ్రహించబడింది. అది యేసుక్రీస్తు ప్రభువు అనే మనుష్యుని ద్వారా ఒకరి విధేయత వల్ల శ్రమల్లో కూడా దేవుడికి విధేయత చూపిన వాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ఆయన తండ్రి ఉద్దేశమును సఫలపరచడానికి, ఆ తండ్రికి నలగొట్టబట్టుకు అతనికి ఇష్టమాయనని చెప్పిన మాటను నెరవేర్చబడటానికి, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయొచ్చు, సమాధానార్థమైన శిక్షణ భరించి సమాధి చేయబడి తిరిగి మనల్ని ఆశీర్వదించడానికి, ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడే లేచి పరలోకములకు ఆరోహణమై మన పక్షంగా మళ్ళా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఒక మనుషుని అవిధేయత వలన ఎలాగో పాపము విస్తరించింది, అలాగే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతుంటారు. ఆ నీతిమత్వమే దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం. కాబట్టి యోసేపు చెప్పిన మాటలో 50వ అధ్యాయంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతను హెచ్చించాడు దేవుడు. కాబట్టి అనేకులు నేటి వరకు నేడు జరుగుతున్నట్లుగా, అనేకులు బహుప్రజలు బ్రతికించబడినట్లుగా, అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నేటి దినంలో ఉన్నట్లుగా, నేటి దినం మనం రక్షణ స్థితిలో ఉన్నామంటే, పాపక్షమాపణ పొందుకుని ఉన్నామంటే క్రీస్తు యేసు శ్రమల ద్వారా వెళ్ళటం వల్ల, ఆయన 30 వెండి నాణములకు అమ్మబడుట ద్వారా యోసేపు అమ్మబడ్డాడు. ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోబడ్డాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అనేక శ్రమల గుండా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక ఇలాగూ రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన శ్రమల గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడిగా ఆయన మనకు సహాయం చేయవాడే ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ శరీరదాయరున్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న అతను ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్న మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయనని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి క్రీస్తు కూడా ఆ శ్రమల గుండా వెళ్ళి ఆయన ప్రధాన యాజకుడిగా తాను అర్పించుకొని మనమందరం సంపూర్ణంగా రక్షింపటానికి ఆయన నిరంతరము విజ్ఞాపన చేయొచ్చు, దేవుని వద్దకు వారు వచ్చేవారి పక్షము విజ్ఞాపన చేయటం నిరంతరం జీవించుచు ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనకు ఇటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. అందువలన మనము కూడా అలాగూ నేటి దినము జరుగుతున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారి శ్రమల ద్వారా వెళ్ళి ప్రధాన యాజకుడు తాను అర్పించుకుంట ద్వారా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని చిత్త ప్రకారం అలాగుండేలా కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడటమే మంచిది. ఇది ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతులను క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరం మందు శ్రమపడ్డాను కనుక మీరు అటు మనసును ఆయుధముగా ధరించుకురుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగూ మనము యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమల గుండా వెళ్ళి నేటి దినమున మనమందరం బ్రతుకుచున్నట్లు సమస్తమును మన మేలు కొరకు ఆశీర్వాదకరంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకు దేవుడు అనుగ్రహించటానికి ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. ప్రధాన యాజకుడిగా నీ కొరకు నా కొరకు తను తాను అర్పించుకున్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుడితే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను వారు తన కుమారుడితో స్వారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరచనని దేవుని వాక్యంలో రాయబడి. అలాగే మనము కూడా అందుకే దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ ప్రభువు సమస్తమును సమాప్తం చేసి గుర్తుపరిచి భూలోకంలో దాన్ని నెరవేర్చడం కనుక మనం రక్షింపబడ్డామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనం కూడా అబ్రహాము సంతానం వలె పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుటకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు అబ్రహాము సంతానం నీ సంతానము ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు అని దేవుని వాక్యంలో చెప్పిన మాట ప్రకారం అబ్రహాము సంతానమై దావీదు కుమారుని కానీ లోకంలో శ్రమల గుండా వెళ్ళి ప్రతి ఒక్కరిని రక్షించడానికి సమస్తము సమకూడి దేవుని చిత్త ప్రకారం మనకు జరగటానికి. అందుకే 11వ అధ్యాయం రోమాపత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 33వ వచనంలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంత గంభీరం, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు, ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగిన యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక అని రాయబడి. కాబట్టి మనము కూడా అలాగూ సమస్తము సమకూడి మన మేలు కొరకు జరుగుతున్నవని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము నేటి దినము జరుగునట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణం శ్రమల గుండా వెళ్ళటం ద్వారా ఆ శ్రమల ఫలము మన ఆత్మరక్షణ అని నీవు నేను గ్రహించి మన పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యాము. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం దాని ఫలము పరిశుద్ధత కలిపిన దాని ఫలమని మనము గ్రహించి అలాగూ మనం కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి. నేటి దినం జరుగునట్లు మనం రక్షింపబడిన వారమై ఆత్మరక్షణ పొందిన వారము విశ్వాసంతో కూడా నిరీక్షణ గలవారని మనం ఉన్నామంటే అది ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమై ఉన్నామంటే అది ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. అది మన వల్ల కలిగినది కాదు, అది దేవుని కృప వలన విశ్వాసము చేతనైన కృప చేత ద్వారా మనకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన కృప చేతనే మనం రక్షింపబడ్డాం. అది అత్యధికమైన మేలు, గొప్ప మేలుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన నిరంతరం మన కొరకు విజ్ఞాపనలు చేయొచ్చు. మనం దేవుని సన్నిధికి వచ్చి మనము కూడా ఆయనతో కూడా సదాకాలం జీవించుటకు ఆశ్చర్యకరమైన సహాయంగా ఆత్మీయ ఆశీర్వాదంగా ఆయన శ్రమల గుండా వెళ్ళి ప్రధాన యాజకుడిగా తను తాను అర్పించుకొని నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొంది దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చి అనేకుల పక్షము విజ్ఞాపన చేసి మన అపరాధం నిమిత్తము ఆయన నలగొట్టబడి మన మేలు కొరకు మనం ఆయనతో కూడా జీవించినట్లు, మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆయన తిరిగి లేచి పునరుద్ధానంలో ఫలముగా నీ కొరకు నాకు ఆయన తిరిగి లేచి మనము కూడా అలాగే పునరుద్ధాన బలమును పొందిన నిమిత్తము దేవుడి ఆత్మ ద్వారా మనం జీవించినట్లుగా ఆయన జీవించే ఆత్మగా వచ్చి
నీ హృదయంలో నా హృదయంలో ప్రవేశించి సమస్తమును సమకూడి నేటి దినము జరిగినట్లు ఏసేపు అన్నట్లు అనేక బహు ప్రజలు రక్షింపబడినట్లుగా, పోషింపబడినట్లు, సంరక్షింపబడినట్లుగా అది మేలు కొరకే జరిగిందని మనం గ్రహించినప్పుడు ఆయన అర్పింపబడుట మన మేలు కొరకు, ఆయన శ్రమలు పొందుట మన మేలు కొరకు. ఆ మేలు ఏమిటంటే అది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన ఆత్మరక్షణ. ఆత్మరక్షణ పొందిన వారమై మన ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం సాత్వికంతో అంగీకరించి అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అంగీకరించినప్పుడు విశ్వాసులైన మనలో ఆ వాక్యమే కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని వాక్యంలో రాయబడి ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి ఆయన కూడా శ్రమలు గుండా వెళ్ళి మనమందరము రక్షించుకున్నాడు. అది మేలు కొరకు దేవుడు ఉద్దేశించాలని గ్రహించి ఆ మేలుకు పొందుకోవటానికి పాత్రులుగా ఎంచబడినట్టు మనమందరం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ మేలు, గొప్ప మేలు ఆత్మరక్షణ పొందుకోవాలని ఉదయకాల సమయం దేవుడు మనం సమస్తమును సమకూడి మన మేలు కొరకు జరిగించు. బహు ప్రజలు బ్రతికింపబడి ఆయన విశ్వాసం ఉంచేవాడు. నేనే పునరుద్ధానంలో జీవం, నేనే మార్గమును సత్యంలో జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. నేటి దినం మనం బ్రతుకున్నట్లుగా మన మేలు కొరకు దేవుడు ఉద్దేశించాడు. యూదులైతే కీడు చేయని ఉద్దేశించారు, కానీ అది సమస్త జనుల మేలు కొరకు ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడే లేఖనం ప్రకారం లేఖనం నెరవేరినట్లుగా తిరిగి లేచి తండ్రి కృపాశ్రమ ఆశీర్వాదం మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి మనమందరం అలాగూ ఆ పరమార్థము గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతురావుని తండ్రి సమస్తమును మేలు మనకు మా మేలుకరంగా జరుగుతుంది. మేమైతే కీడు చేయ ఉద్దేశించాము, కానీ అది మేలుకరముగా అనేకుల పాపములు భరించుటకు, అనేకులను సంపూర్ణులుగా ప్రభు రక్షించుటకు మీరు సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని కుమారుడుగా ప్రధాన యాజకుడిగా మెలికీసేదే క్రమంలో శ్రమల గుండా ప్రభు మీరు వెళ్ళి మాకు సమాధానం, నీతి, సమాధాన రాజుగా, నీతి రాజు, శాలేం రాజుగా మీరు వచ్చి మా పాపముల నిమిత్తం ఆ ప్రభు మీకు కీడు చేయని ఉద్దేశించిన దాన్ని మేలుకరముగా మాకు మార్చి ఆత్మ సంబంధం ప్రతి ఆ పరలోక విషయంలో ఆత్మరక్షణను ఆశీర్వాదం మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. బహు ప్రజలు బ్రతికింపబడినట్లుగా మా ప్రభు మీరు చనిపోయి తిరిగి లేచిన దేవా మీకు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామముడికి మహిమ ఘనత ప్రభావం స్థితికాల వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు ఆత్మరక్షణ పడిన మేలును మీరు అనుగ్రహించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన మేలు, ఆయన మందిరంలో మేలు, సమృద్ధి, జీవం మీకును మీ కుటుంబంలో అనుగ్రహించి మిమ్మలను మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె